ఏం కట్టడం ఆపేశారు? మందిరం కట్టడం ఆపేశారని నేను అడుగుతున్నాను. ఈ అంచె దినాల్లో వ్యతిరేకతలు నీకొస్తే, ఇబ్బందులు నీకొస్తే, కష్టాలు నీకొస్తే, ఇదిగో యేసు ప్రభువును నమ్ముకున్నావు గనక, ఆయన బాటలో నడుస్తున్నావు గనక నీకు ఈ రాయితీ లాగిపోతాయనంటే ధైర్యంగా చెప్పగలవా? ఏమైనా పర్వాలేదు, నా ప్రభు ఉంటే నాకు చాలని చెప్పగలవా? లేదా సైలెంట్ అయిపోతావు? ఒక్కసారి ఆలోచించు. అలా సైలెంట్ అయిపోయావనంటే నువ్వు అపవాదికి బానిసైపోయావని అర్థం. అలా సైలెంట్ అయిపోయావంటే అపవాదికి నువ్వు బానిసైపోయి బ్రతుకుతున్నావు. కానీ ఈరోజు కూడా చాలామంది చూడండి, నేను క్రైస్తవుని గర్వంగా చెప్పుకోవడం సిగ్గుపడిపోతారండి చాలామంది. నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడిపోతారు చాలామంది. నేను ప్రభువుని నమ్ముకున్నానండి, యేసుక్రీస్తుని ఎరిగానండి, నేను రక్షణ పొందానండి, నేను రక్షణ పొంది జీవిస్తున్నానండి, నేను ఇవన్నీ చేయనండి, ఇవన్నీ నాకు అలవాట్లు ఇవన్నీ చెప్పగలవా నువ్వు? చాలామంది సైలెంట్ అయిపోతారు ప్రియులారా. చాలా చోట్ల నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పడానికి కొంతమంది